మెగాస్టార్ చిరంజీవి తన కష్టం నిబద్ధతతో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. నటుడిగానే కాదు, ఒక నాయకుడిగా, మార్గదర్శిగా కూడా పరిశ్రమలో ఆయన మాటకు ప్రత్యేక విలువ ఉంటుంది. అలాంటి చిరంజీవి తాజాగా సినీ పరిశ్రమలో తరచూ వినిపించే కాస్టింగ్ కౌచ్ ఆరోపణలపై బహిరంగంగా స్పందించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా చిరంజీవి యువతకు, ముఖ్యంగా మహిళా, పురుష, యువ దర్శకులు, నటీనటులకు ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు. సినీ పరిశ్రమలోకి నిజమైన ఆసక్తితో, ఫ్యాషన్తో వచ్చే వారిని ఈ రంగం ఎప్పుడూ స్వాగతిస్తుందని, ప్రతిభ ఉన్న వారికి ఇక్కడ ఎలాంటి కొరత ఉండదని ఆయన నమ్మకంగా చెప్పారు. టాలెంట్ ని పరిశ్రమలో చివరి మాటగా నిలుస్తుందని, అదే నిజమైన బలమని చిరంజీవి స్పష్టం చేశారు. కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ, ఇలాంటి సంఘటనలు జరుగుతాయని కొన్ని సందర్భాల్లో వినిపిస్తుంటాయి. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, మనం ఎంత ప్రొఫెషనల్ గా, ఎంత నిజాయితీగా పనిచేస్తామో ఎదుటి వ్యక్తి కూడా అలాగే ప్రవర్తిస్తాడు. మన సిద్ధాంతాల విషయంలో మనం ఖచ్చితంగా దృఢంగా ఉంటే మనల్ని ఉపయోగించుకోవాలనే ఆలోచన ఎవరికి రాదు. ఇది నా వ్యక్తిగత అనుభవం, నా నమ్మకం అని చిరంజీవి అన్నారు. అంతేకాదు, మీ పని మీద మీరు ఫోకస్ పెట్టండి, స్పష్టంగా నేరుగా మాట్లాడండి. మీరు ప్రొఫెషనల్ అని చూపించగలిగితే అందరూ అదే స్థాయిలో మిమ్మల్ని గౌరవిస్తారు అంటూ యువతకు ధైర్యం నింపేలా మాట్లాడారు. సినీ రంగంలోకి వచ్చే కొత్త వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదని, తమ లక్ష్యాలపై నిలబడి పనిచేస్తే ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులైనా దూరంగా ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే నిన్న జరిగిన మనశంకర వరప్రసాద్ సక్సెస్ మీట్ లో చిరు ఒక అభిమాని గురించి చెప్తూ, తనను అలరించడం కోసం ఇప్పటికీ కష్టపడుతున్నారంటూ ఒక వృద్ధురాలు చేసిన వ్యాఖ్యలు తనను ఎంతగానో కదిలించాయని చిరంజీవి వెల్లడించారు. ఆ తల్లి మాటలు విన్న క్షణంలో కళ్ళు చెమర్చాయని, ఆమె చూపిన ఆప్యాయత, ప్రేమకు ధర కట్టలేదని చిరంజీవి ఎమోషనల్ గా చెప్పారు. తాను సినిమాలు చేయటం డబ్బు కోసం కాదని, అభిమానులను నవ్వించడంలో, అలరించడంలోనే తనకు నిజమైన తృప్తి దొరుకుతుందని స్పష్టం చేశారు. ప్రేక్షకుల ప్రేమే తనను ముందుకు నడిపించే శక్తి అని, అదే తన జీవితానికి అర్థమని చిరంజీవి తెలిపారు. అభిమానులు ఉన్నంత కాలం కాదు, జీవితాంతం వారిని అలరించాలనేదే తన సంకల్పమని ఆయన మాటలు మరోసారి అభిమానుల హృదయాలను తాకాయి. ఇది కదా మన మెగాస్టార్ అంటే.